హాయ్ మధు టాక్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏం టాపిక్ అంటే, యాక్చువల్లీ ఈ వింటర్ సీజన్లో మనకి స్కిన్ అనేది చాలా డ్యామేజ్ అవుతూ ఉంటుంది, స్కిన్ ర్యాషెస్ వస్తూ ఉంటాయి అండ్ స్కిన్ మీద ఇట్లా రాయగానే గీతలు కూడా పడిపోతుంటాయి. కొంతమందికి ర్యాషెస్ వచ్చి బ్లడ్ కూడా వస్తుంది. ఏంటి అంటే స్కిన్ పగలడం, అట్లాంటి స్కిన్ ఇచ్చింగ్ అలాంటివి వస్తుంటాయి. సో దానికి సొల్యూషన్ ఏంటంటే, మనం మామూలుగా ఏ మాయిశ్చరైజర్ అయినా ఏదైనా బ్రాండ్ మాయిశ్చరైజర్స్ యూజ్ చేస్తుంటాం. బట్ కొంతమందికి మాయిశ్చరైజర్ రాసిన స్కిన్ అనేది అసలు డ్యామేజ్ అవ్వకుండా ఏమి ఉండదు. సో ఎక్స్ట్రా మాయిశ్చరైజర్ కావాలి అంటే మనం ఎక్స్ట్రా మాయిశ్చరైజర్ రాయడం కాదు. ఇప్పుడు నార్మల్గా నేను ఈ బ్రాండ్ నేమ్ చెప్పాల్సి వద్దు. సో ఇదొక మాయిశ్చరైజర్, బాడీ లోషన్ అనమాట. సో ఈ మాయిశ్చరైజర్ నేను యూస్ చేస్తున్నాను. మనకి ఎక్స్ట్రా మాయిశ్చరైజర్ కావాలి అంటే దీన్నే డబల్ టైం రాయడం కాదు. యాక్చువల్లీ ఇందులో ఒక నేను సీక్రెట్ అనేది చేస్తాను, మీకు తెలుస్తుంది ఏంటి అనేది. అది రాస్తే మీకు డబల్ స్కిన్ అనేది షైనీగా వస్తుంది, మనకి మాయిశ్చరైజింగ్ కూడా డబల్గా అవుతుంది. ఒకసారి ఏంటో చూద్దాం. అంటే ఎనీ బ్రాండ్ మీరు ఏది యూస్ చేస్తే అది, లేదు ఇది యూస్ చేస్తా అంటే ఇది కూడా యూస్ చేసుకోవచ్చు. ఒక మాయిశ్చరైజర్ అండ్ నెయ్యి ఉంటుంది కదా, సో నెయ్యి అనమాట. డైలీ స్కిన్ ఎలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా మీకు ఈజీగా మంచి మాయిశ్చరైజర్ వస్తుంది. జస్ట్ ఇంత నెయ్యి తీసుకొని ఇంత నెయ్యి తీసుకోవాలి. ఇంత నెయ్యి తీసుకొని చిన్నపిల్లలకైతే ఇంకా బాగుంటుంది స్కిన్, వాళ్ళ చాలా షైనింగ్గా స్మూత్గా చాలా బాగుంటుంది. ఈ మాయిశ్చరైజర్ అనేది సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. మాయిశ్చరైజర్ కూడా సో ఇంత మాయిశ్చరైజర్ తీసుకొని ఇది మిక్స్ చేసుకోవాలి బాగా. ఇది మిక్స్ చేశాక ఇలా ఉంటుంది. సో నార్మల్గా నేను చూపిస్తున్నాను. ఇది నార్మల్ మాయిశ్చరైజర్ కదా, సో ఇది ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుంది అనేది. ఇది నార్మల్గా మాయిశ్చరైజర్, ఇది స్కిన్ మీద అప్లై చేస్తాను. ఇక్కడ అప్లై చేస్తున్నాను. మన ఫేస్కి కానీ బాడీకి కానీ ఇంకెక్కడైనా ఏ ప్లేసెస్ అయినా దీన్ని యూజ్ చేయొచ్చు. నెక్ పార్ట్స్, అండర్ ఐ, ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి నార్మల్గా క్రీమ్ పెడితే ఎలా ఉంటుంది కొంచెం, సో షైనీ అయితే మనకు అనిపించదు, డబల్ క్రీమీగా కూడా ఉండదు. నార్మల్గా ఏదైనా ర్యాషెస్ వచ్చినా వస్తుంటాయి కదా, సో అంటే డ్రైనెస్ వల్ల. సో ఇది వచ్చేసి మనకు చాలా స్మూత్గా ఉంటుంది. చూడండి, స్టిక్కీగా ఉండదు, చాలా స్మూత్గా వెన్నలాగా ఉంటుంది. సో ఇది ఇలా అంటేనే కరిగిపోతుంది చూడండి. సో నేను ఇది యూజ్ చేస్తాను. చూసారు కదా వస్తుంది క్రీమ్. మాయిశ్చరైజింగ్ ఎక్కువగా అవుతుంది, సో షైనీగా ఉంటుంది. కొంతమందికి గ్లాసీ స్కిన్ ఇష్టం ఉంటుంది కదా, సో గ్లాసీ స్కిన్ అనేది మంచిగా చూపిస్తుంది దీంట్లో. ఈ డిఫరెన్స్ అయితే తెలుస్తుంది కదా, ఇది షైనీగా అలా ఏం కనిపించదు అండ్ డబల్ మాయిశ్చరైజర్లా ఉండదు. సో ఇదైతే మనకి చాలా షైనీగా కనిపిస్తుంది కదా, మాయిశ్చరైజింగ్ కూడా డబల్గా ఉంటుంది. చూసారు కదా, చాలా షైనీగా, చాలా స్మూతీగా, చాలా బాగా అనిపిస్తుంది. సో ఇలా ఇష్టం లేని వాళ్ళు నైట్స్ కూడా అప్లై చేసి పడుకోవచ్చు అండ్ లిప్స్కి కూడా యూస్ చేయొచ్చు. లిప్స్కి కూడా మనకి లిప్స్ అంతా డ్యామేజ్ అవుతుంటాయి కదా, సో లిప్స్ మీద కూడా ఇలా ట్రై చేయండి. సో చాలా బాగుంటుంది రిజల్ట్. మార్నింగ్స్ అప్లై చేసుకొని పోవాలి అంటే కొంతమందికి డస్ట్ అనేది ఫామ్ అవుతుంది, మాయిశ్చరైజర్స్ పెట్టడం వల్ల డస్ట్ ఫామ్ అవుతుంది కదా. సో అలా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు నైట్స్ అప్లై చేసి మార్నింగ్ కూడా ఫ్రెష్గా వామ్ వాటర్తో వాష్ చేసేసి నీట్గా ఉంటుంది. మార్నింగ్ వచ్చేసి మనం దగ్గరగా ఏదైతే రొటీన్గా పెడతామో అది పెట్టేసుకోవచ్చు మీరు. సో ఒకసారి అయితే ట్రై చేసిన కిడ్స్కి కూడా యూస్ చేయొచ్చు. మా బుడ్డోడికి చూడండి ఎంత బాగుంది స్కిన్.
సో బుడ్డోడ్ స్కిన్ వీడియోలో నేను వస్తా అంటున్నాడు చూడండి ఇప్పుడు ఎంత యాక్టింగ్ చేస్తాడో. సో ఇది 1 month వరకు ఇలా ఒకేసారి చేసి కూడా 1 month వరకు స్టోర్ చేసుకోవచ్చు ఒక కంటైనర్లో. సో ఏంటి అంటే కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మంచిగా ఉంటుంది, కొంచెం స్టిక్కీగా అవుతుంది, మంచిగా ఉంటుంది. లిక్విడ్ లాగా బయటికి ఆయిలీగా అయిపోకుండా మళ్ళీ దాంట్లో డస్ట్ ఫామ్ అవ్వకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏంటంటే ఇదే బేస్లో ఉంటుంది. సో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు, 1 month వరకు యూస్ చేయొచ్చు. ఇలాంటి వీడియోస్ మీకు ఏమైనా కావాలి అంటే నాకు కామెంట్లో చెప్పండి. సో ఇలాంటి వీడియోస్ మీకోసం నా దగ్గర చాలా ఉన్నాయి. సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని.